ఆయనకు వచ్చినాక నా లోపల తీసుకుపోయి మాట్లాడేయండి లక్ష్మణ్ माइक करा करा भाई डाउन విలాస్ కూడా కొట్టే మా దగ్గర రమ్మనండి ఒక్కసారి ఇంట్లో చూడండి ఇంట్లో సిగ్గు శరమంటే నువ్వు గెలిపించింది రేవంత్ రెడ్డి పెద్దవాళ్ళకి అండగా ఉన్నారంటారా సార్ సపోర్ట్ చేస్తాం ఒప్పుకుంటాం కానీ మాకు ఆదాయం చూపించాలి మాకు ఉండడానికి ఒక స్థలం చూపించాలి కూలగొడితే మేము ఏడు ఉండాలి ఏడు బతకాలి ఇప్పుడు కూలగొడతావు పోతావు నేను మరి నా పిల్లల్ని పెట్టుకుని కరెక్ట్ అంటారా కరెక్ట్ కరెక్టేనా ఇప్పుడు మీరు మీకు తెలియదు ఇదేం పేరు ఇదేం మొత్తం ఎఫ్టేలన్నీ ట్యాంక్ ఫుల్ తీసి చూపించా కదా ఇదేం పేరు సార్ ఇగో ఇదేం పేరు ఏం తింటారు ఎట్లా ఉంటారు ఇంటర్లో లేదా లేస్తేనే వచ్చేసిర్రు ఇప్పుడు ఎట్లా ఏడ బతకాలి లేనోళ్ళు ఏడ బతకాలి సామాన్లు తీయలేదు ఏమి తీయలేదు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సామాన్ కూడా ఉందో లేదో ఆ రాయండి బార్కో గెలిచినప్పటి నుంచి ఏదో బతకడానికి వచ్చిన సార్ పూజ చేసి బట్టలు మార్వలేదు సార్. ఆంజనేయ స్వామి గుడిలో 15 సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నా. గత 15 years ప్రతి ఎమ్మెల్యే వస్తాడు, ప్రతి కార్పొరేటర్ వస్తాడు, వచ్చి ప్రతి హనుమాన్ జయంతికి వస్తాడు. ప్రతి హనుమాన్ జయంతికి వస్తాడు. ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఫోటోలు దిగిపోయిన వాళ్ళే కానీ ఎవరు నేను అప్పటి పూజ చేసుకుంటుంటే డైరెక్ట్ వచ్చి కొలగొట్టేస్తుంటే ఇది మైన్ సార్ మా బతుకు ఏంది సార్, ఇది ఏడ బతుకుతున్నాం సార్ మేము 1942లో బతుకున్నామా 2024లో బతుకుతున్నామా ఏంది సార్ ఇది ఇంతనేమో. కోర్టుకు నోటీసు, కోర్టును ఆపడం ఏంటి సార్, కోర్టు ఎందుకు ధిక్కరిస్తుంది సార్ పబ్లిక్ ని, అంతే కోర్టు కూడా అంతా ఇదైపోయిందా సార్.
అంటే కోర్టును కూడా గవర్నమెంట్ ఇట్లా ఆపుకునేంత రేవంత్ రెడ్డి అంతా పెద్ద మనిషి సార్. మేమంతా అంటే ఓట్లేసి గెలిపించినవాడు ఎక్కడైనా అంతేకాదు సార్. ఎందుకంటే నా కడుపుల బాధ రేవంత్ రెడ్డికే తెలవాలి. ఎందుకంటే ఆయన ఏసీ వేసుకొని 2 కిలోమీటర్ల దూరంలో గేట్లు పెట్టుకొని వండుకుంటాడు. మేము అట్లా కాదు. దొంగలు వచ్చినా ఎవరు వచ్చినా అదే గుడిసెలు పడతాం, ఇదే రోడ్డు మీద బతుకుతాం. మేము ఇదే బతుకం అది రోడ్డు మీద. కానీ నీలాగా కాదు కదా, నాలాగా రోడ్డు మీకు రా ఇప్పుడు రమ్మని వచ్చి చూడమని ఫస్ట్ నా పరిస్థితి చూసి నువ్వు అప్పుడు చెప్పు, అరే నువ్వు కాల్ చేయరా అని చెప్పు. నువ్వు ఎట్లా వితౌట్ నోటిస్తావు. సామాన్ తీసుకొచ్చి పెట్టుకున్నాము. వాళ్ళు అట్లనే అంటారు. ఏం చేస్తారయ్యా మా బాధని? కదా 28 రోజుల 38 రోజుల బాబా కేసీఆర్ నిరాహార చేసి తెప్పించాడు తెలంగాణ. ఈయన ఊరికనే వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి పూలు కొట్టడానికి మాలాంటి వాళ్ళవి. నిజంగా మేము అన్యాయంగా కట్టలేదే, డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే, మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి. అందుకేనా ఈయన ఎన్నుకున్నాము. అదే మాకు అందుకే కదండి కేసు వేసాము. ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చేయండి, రాంగ్ కూర్చోండి. సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూర్చోయ్యా, నువ్వు కూర్చో. మాది రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేసాం. మరి కోర్టు ఎందుకుందండి? మేము ఎందుకు వెళ్ళాలి కోర్టుకి? ఇన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకొని కోర్టుకి ఎందుకు వెళ్ళాము? ఏం బాబు నువ్వు వచ్చి మమ్మల్ని మా కడుపులు కొట్టడానిక నువ్వు వచ్చావు? ఆ మహాబాడు కేసీఆర్ గారు ఉన్నారు. 28 రోజులు 30 రోజులు నిరాహార చేసేసి తెలంగాణ తెచ్చాడు. నువ్వే తెచ్చావయ్యా. మా లాటోళ్ళు కడుపు కొట్టి ఇళ్ళను కొట్టడానికి వచ్చావు. ఏదైనా మంచి పని చేసి శబాష్. Hey!